వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. ముందుగా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో 2025 మే 14 వరకు కూడా అనగా 135 రోజులు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల తండ్రి నుంచి ఏదైనా రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఆదాయం కానీ మీకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆశించే వారికి పదోన్నతులు కానీ ఆర్థిక పరమైనటువంటి ఆదాయం పెంపుదల కానీ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారికి కానీ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోవడానికి ఈ గురుబలం వల్ల మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 వరకు లాభభావములో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ లేకపోతే పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ మంచి అవకాశాలు రావడానికి, మంచి అభివృద్ధిని పొందడానికి, నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. 2025 మే 18 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా రాహువు లాభభావంలో అనగా కుంభరాశిలోకి ఆయన ప్రవేశించి ఆయన సంచారం కొనసాగించడం వల్ల మే 18 వరకు వ్యయములో ఉన్నటువంటి రాహువు మే 18 తర్వాత లాభభావంలోకి రావడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఆ కార్యక్రమాలంతా కూడా సత్వరం సఫలీకృతం అవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు కావాలనుకునే వారికి అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ ఇతరత్ర వేరే బ్రాంచీలు ఏదైనా ప్రారంభించాలా అనుకున్న వారికి అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారు అవుతారు. ఈ రకంగా రాహువు లాభస్థానంలో విశేషమైనటువంటి సుఫలితాలని మేషరాశి వారికి అందిస్తాడు. పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 మార్చి చివరి వరకు అనగా ఇంచుమించుగా 90 రోజుల కాలంలో ఈ 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి చివరి వరకు కూడా ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం కొనసాగిస్తూ అనగా 9, 10, 11 భావాల్లో సంచరిస్తూ అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తాడు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కానీ ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ లేకపోతే మంత్రి పదవులు లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల యొక్క అభినందనలు కూడా పొందడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2025 మార్చి లో ఆయన తృతీయ భావంలోనికి ప్రవేశించడం వల్ల అనగా మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల భూ వాహన లాభాలు అందుకోగలుగుతారు. నూతన భూములు కొనుగోలు కానీ లేకపోతే భూముల యొక్క అమ్మకాల వల్ల కానీ లేకపోతే వాహనాలు కొనుగోలు కానీ ఈ రకమైనటువంటి వాహనాల వల్ల భూముల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. 2025 జూలై మాసంలో కన్యా రాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను మీరు అందుకోగలుగుతారు. ఎదుటి వారితో మీరు పోటీ పడినప్పుడు మీరే
పైచేయిగా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ఈ రకంగా ఈ కుజగ్రహము అనుకూలత వల్ల తృతీయ భావములో సంచరించేటువంటి మార్చి మాసంలో కానీ, షష్టమ భావంలో సంచరించేటువంటి కుజుడు జూలై మాసంలో కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలని, భూముల అమ్మకాల వల్ల కానీ, భూములు కొనుగోలు వల్ల కానీ లాభాలని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, తద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మేషరాశి వారికి గురువు, శని భగవానుడు, రాహువు, రవి, కుజులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. అయితే 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు 2025 మే 14 తర్వాత తృతీయ భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల వీరికి కాస్త గురుబలం తగ్గేటువంటి సూచన కనిపిస్తుంది. ఆ కారణం చేత దక్షిణామూర్తికి మీరు పూజలు నిర్వర్తించుకోవడం, గురువారం రోజు శనగలు దానం చేయడం, గురు చరిత్ర పారాయణం చేయడం లాంటివి చేయడం వల్ల గురు బలాన్ని మరింతగా పొందడానికి అవకాశం ఉంటుంది. 2025 మార్చి 29 తర్వాత శని భగవానుడు 12వ భావమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు గనక మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది గనక శనీశ్వర దర్శనం చేసుకోవడం, ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏళ్ళనాటి శని మొదటి భాగంలో ఉన్నారు కనుక ఆ దోషం నుంచి మీరు ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2025 మే 18 తర్వాత ఇప్పుడు షష్టమ భావంలో ఉన్నటువంటి కేతువు పంచమ భావానికి సింహరాశిలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు కనుక మీరు ఆశించినటువంటి కొన్ని పనులు నిరాశను పొందాల్సి ఉంటుంది. ఆత్మీయుల నుంచి ఒక రకమైనటువంటి నిరాశను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంతానం విషయంలో కాస్త అశాంతికి మీరు గురి కావాల్సిన సందర్భాలు కనిపిస్తుంది. ఈ రకంగా పంచమ భావంలో కేతు మిమ్మల్ని నిరాశన పరిచి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి, గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ పంచమ కేతు దోషం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మేషరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ఇంకా ఫలితాలు లేక వార్షిక ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతినటువంటి గురువు 2025 మే తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయాలు అందుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి 2025 మార్చి 29 తర్వాత లాభభావంలోనికి అనగా మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. లాభభావంలో మీనరాశిలో రాహువు 2025 మే 18 వరకు కూడా ఆయన సంచారం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన దశమ భావమైనటువంటి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఏ రకంగా చూసినా ఈ రాహువు మే 18 వరకు లాభములో, ఆ తర్వాత దశమ భావమైనటువంటి కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా రాహువు మీకు అనుకూలంగా ఉన్నాడు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఇతర దేశాల్లో చేసేటువంటి వ్యాపార లావాదేవీలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 జూలై, ఆగస్టు మాసాల్లో తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం సహకారం బాగుంటుంది. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రవి భగవానుడు 2025 అక్టోబర్, నవంబర్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ఏవైనా ఎలక్షన్లో రాజకీయ నాయకులు విన్ను కావడానికి అనగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.
తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు వృషభ రాశి వారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2025 ఏప్రిల్ మే మాసాల్లో కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో, 2025 ఆగస్టు మాసంలో షష్టమ భావం అయినటువంటి తులారాశిలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు, కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు, పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, జన సహకారం బాగా ఉంటుంది, భూములు కొనుగోలు వల్ల, వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు, లేకపోతే వాటి అమ్మకాల వల్ల లాభాలు పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధికమైనటువంటి అభివృద్ధి, ఆదాయము అందుకునే సూచనలు కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు, శని, రాహువు, రవి, కుజులు అనుకూలంగా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి కనుక, అయినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కనుక వృషభ రాశి వారు వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. మరి పరిహారాల ఆవశ్యకత కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు 2025 మే 4 తర్వాత గురువు జన్మరాశిలో సంచరించి కాస్త ఇబ్బందిని, ప్రతికూలతను ఇస్తున్నాడు కనుక హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకుని హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. గురువారం రోజు గురు సంబంధమైనటువంటి పేదవారికి 1 కేజీ శనగలు దానం చేయండి. 2025 మార్చి 29 తర్వాత శని భగవానుడు దశమ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక, అనగా 2025 మార్చి 29 వరకు ఆయన దశమ భావంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక, దశమ భావంలో శని అంత అనుకూలతను ఇవ్వదు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి, సుందరకాండ పారాయణం చేయండి. ఇక ఈ సంవత్సరంలో పంచమ చతుర్థ భావాల్లో కేతు సంచారం మీకు పూర్తిగా ప్రతికూలత ఇస్తోంది. ఈ పంచమ భావంలో అనగా కన్యారాశిలో కానీ, చతుర్థ భావంలో అనగా మీనరాశి, సింహరాశిలో కానీ కేతు సంచారం మీకు అంత అనుకూలతను ఇవ్వదు గనుక ఈ పంచమ చతుర్థ కేతు సంచార దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, నూతన ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మీరు అభివృద్ధిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.